తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డు విషయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది. లడ్డు ప్రసాదంలో ఆయిల్ ఏదైతే యూజ్ చేశారో అది కల్తీ జరిగిందని చెప్పి కూడా హిందూ సంఘాలు అయితే తీవ్రంగా దీని మీద వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దీని మీద చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశమే మనతో పాటు మాట్లాడడానికి కిరా కార్పి గారు ఉన్నారు. సహనం నేను ఒక్కనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ కూడా సహనం కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు సర్వనాశనం చేశారు కాబట్టి 100% ఇది పెద్ద తప్పు. దీనికి వాళ్ళు అతి తక్కువ సమయంలోనే అందరూ జైలుకి వెళ్తారు, అందరూ శిక్షణ అనుభవిస్తారు. కాబట్టి లడ్డు చెడగొట్టకపోగా, లడ్డు చెడిపోయేది కాకుండా లడ్డూలో హిందూ ధర్మానికి అతీతంగా కొండ మీద చేసేటువంటి లడ్డులో జంతువులు కొవ్వు కలపడం అనేది వైఎస్ఆర్సీపీకి కొవ్వుకి ఒక అర్థం ఇది. కాబట్టి వాళ్ళ కొవ్వు భగవంతుడు అతి తక్కువ సమయంలోనే తీసేస్తాడు. ప్రూఫ్లు అంటే ఏమొస్తాయి? ఇప్పుడు ప్రూఫ్ అంటే ఒక లడ్డు పంపిస్తాం, ఆ లడ్డు అందరూ చూస్తున్నాగా లారీలో పెట్టి లైవ్ వదులుతారా? ఇదిగో లడ్డు గుజరాత్కి వెళ్తా ఉంది అని లైవ్ వదులుతారా? ఇక్కడి నుంచి లడ్డు తీసుకెళ్లారు, లడ్డు తీసుకెళ్ళి శాంపుల్స్ తీశారు, తెలిసిపోయింది, పట్టుకున్నారు, అక్కడ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అది కరెక్ట్ అని తెలిసింది. దీని మీద రేపు సిట్ విచారణ చేస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేటెడ్ టీమ్ అని ఒక ముగ్గురు, ద్వారకా తిరుమలరావు గారు ఎవరైతే ఉన్నారో డీజీపీ, డైరెక్టర్ జనరల్ పోలీస్, ఆయన ఆధ్వర్యంలో ముగ్గురు, త్రిపాఠి గారు మన అందరూ కలిసి చేస్తున్నారు. సో అందులో ఇంకా నిజాలు బయటకు వస్తాయి. మనం అనేసి వాళ్ళు పడక్కర్లేదు. రేపు చేసేటువంటి విశ్లేషణలో, రేపు చేసేటువంటి ఇంకా పద్ధతుల్లో సిట్టు బృందంతో ఇంకా పెద్దోళ్ళంతా బయటకు వస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించింది రోజా. ఆ తర్వాత ఎంతో కొంత వెనుకదన్నుగా ఉనింది లక్ష్మీ పార్వతి. ఆవిడేమో ఓడిపోయిన రోజా, ఈవేమో వాడిపోయిన లక్ష్మీ పార్వతి. ఇద్దరి వల్ల ఏ ఉపయోగం లేకపోగా 2019-24 తర్వాత వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో సంఖ నాకిచ్చింది వీళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉండదు, గడ్డి పోచ కూడా తెగదు. వాళ్ళు చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఇంతకుముందు కూడా చాలా అలిగేషన్స్ చేశారు. ఏమన్నా గెలిచారా? 164 సీట్లు రాలేదా? అవి పట్టించుకోకూడదు అంతే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టచ్చో జగన్మోహన్ రెడ్డిని చూసాం. మాస్కులు లేవని చెప్పిన దానికి డాక్టర్ సుధాకర్ని చంపేశారు. మొన్న ఎలక్షన్స్లో గెలవాలని గీతాంజలి అనే అమ్మాయిని చంపేశారు. దాని తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు డోర్ డెలివరీ చేశాడు. ఈ విధంగా ఎత్తుకుంటూ పోతూ ఉంటే సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి సిబిఐని సిఐడిని కూడా కట్టడి చేశారు. కాబట్టి అధికారంలో ఉంటే మనం ఏమైనా చేయగలం అనేది నిరూపించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ టైంలో వాళ్ళు అవన్నీ చేయగలిగారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు చేసేదానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే దానికి లేదు. వాళ్ళు చేసిన దానికి కంటిన్యూ అవుతున్నప్పుడు పట్టుకున్న సందర్భం ఇది. కుటుంబం ఎట్టాగో నాశనం అయిపోద్ది, అందులో నో డౌట్. బొమ్మన కరుణాకర్ రెడ్డి అనేవాడు పైన కింద అన్ని చోట్ల అన్యాయం అవినీతి చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ అతను నాశనం అయిపోతాడు. అతను వెళ్ళిపోయి నేను ప్రమాణం చేస్తాను, ప్రమాణం చేసి నేను తప్పు చేస్తుంటే నాశనం అయిపోతామని కాదు. అతను తప్పు చేశాడు, కుటుంబం నాశనం అయిపోవాలని నేనేం కోరుకోవట్లేదు. కానీ నిజంగా అతను తప్పు చేశాడు కాబట్టి అందులో భాగంగానే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి చెప్పుతో చంప మీద కొట్టుకొని ఆయన నామస్మరణాలు చేస్తే కొంచెం అవకాశం ఉంది. అది ఎందుకంటే అది చిన్న చితక తప్పు కాదు, అది ఉపేక్షించేది కాదు, దాన్ని మినహాయింపు కాదు, దాన్ని పక్కన పెట్టేది కాదు. కాబట్టి 100% తన శిక్షణ అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు సూపర్ స్వామి ఎవరు? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అయ్యప్పమాల ఎందుకు వేస్తారు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పడం కోసం దొరికిపోయాడు. వెంకటేశ్వర స్వామి గురించి నాకు మొత్తం తెలుసు అని చెప్పడంలో దొరికిపోయాడు. వెంకటేశ్వర స్వామి గోవింద మాల వేస్తారు కానీ అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేస్తారు? 45 సార్లు అయ్యప్ప మాలేసి వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు వెళ్ళాడు? సరే, ఎప్పుడు వెళ్తారంటే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి మాల తీసేసి తర్వాత ఏమన్నా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉండొచ్చు, అది వేరే విషయం. మాలలో 40 సార్లు వెళ్ళాడంట, అందులో ఈయన 45 సార్లు వేసాడంట మాల. ఇది ఒక గొప్ప సందర్భం. తర్వాత అతను సూపర్ స్వామి అంటారంట. అంటే 2 పదాలు గుర్తుపెట్టుకోలేని వ్యక్తి, ఒక మతానికి సంబంధించి దాని పరిస్థితుల్ని అన్వయించుకోలేని వ్యక్తి కూడా సీఎం అయితే ఎట్లా ఉంటుందో మనం చూసాం. ఇప్పుడు ఏముందండి, వాళ్ళకి 1000 కోట్లు ఇచ్చాడు, 30 సంవత్సరాలు అన్న ప్రభుత్వంలో ఉంటారనుకున్నారు. కాబట్టి ఆ ధైర్యం, ఆ దమ్ము ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే వెంకటేశ్వర స్వామిని మొక్కినా కూడా మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బుల నుంచి. ఆ డబ్బులు అన్నే ఇచ్చాడు కదా, కాబట్టి అన్నే వాళ్ళకి గోయిందా. వాళ్ళ దృష్టిలో నేను చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామిని తీసేసి 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది వాళ్ళ ఆలోచన. ఇక్కడ చిన్న డిఫికల్టీ ఏంటంటే మనం సవరించాల్సింది, యేసునాథుడు కూడా ఎవరో కాదు, ఈ జగన్నాథుడే, ఈ జగన్నాసురుడే పైన ఇలా ఉంటాడు. బయట పూజారులు వీళ్ళందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఉంటారు.
ఒక మంచి స్కెచ్ చేశారు. భజన చేస్తే మనకి వెంకటేశ్వర స్వామి అవసరం లేదు. అవును వెంకటేశ్వర స్వామి నిన్ను ఇబ్బంది పెడుతున్నావు, మనకి ఇప్పుడు ఏమన్నా జరిగిందా, తప్పు చేస్తే వెంటనే జరగాలి కదా అని ఉన్నారు. ఆయనకు కూడా కొంచెం టైం ఉంటుంది కదా. ఇప్పుడు కోర్టులో కేసులు పెండింగ్ ఎట్లా ఉంటాయి, వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా కోర్టులో కేసులు లాగా పెండింగ్ ఉంటాయి. ఎప్పుడైతే తీర్పు వస్తుందో ఆ రోజు అందరూ పోతారు అంతే. నెయ్యి తగ్గించాలి అని ఒక ఆలోచన వస్తే అసలు నెయ్యి ఎందుకు పెట్టాలి మనం అని ఒక ఆలోచన వస్తే, రెండోది గోవుల్ని ఎక్కువ మనం హిందూ సాంప్రదాయంలో గోవుల్ని ఎక్కువ పూజిస్తారు, ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఆ గోవుకు సంబంధించిన కలేబారాల్లోంచి ఉన్న కొవ్వును కూడా కలపడం ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం, గగురుపాటు పొందాలి, జుగుప్సాకరమైన విషయం. అంటే వాళ్ళకి వెనక ముందు చూసుకోకుండా, సిగ్గు శరం లేకుండా వాళ్ళు అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించిన అడ్డగాడిదలు చాలామంది ఇందులో ఉన్నారు. అది చాలా తప్పు. ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు వాళ్ళు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా లేడు అనుకున్నాం, నాయకుడే లేకుండా పోయాడు ఈరోజు. కాబట్టి అతను అసెంబ్లీకి కాదు కదా, ఇంకా ఆంధ్రాలోకి అడుగు పెట్టకుండా ఎక్కడ దొరికితే ఎక్కడ దాడులు చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే స్పష్టత అయిపోయింది. స్పష్టత పక్కన పెడిసామే. తిరుమలకి ఏంది 40 సార్లు మాలేసుకుని వైవి సుబ్బారెడ్డి అయ్యప్ప మాలేసుకునేది ఏంది, పైకి వెళ్ళి సూపర్ సాంగ్ అయ్యేది ఏంది, గురుసాం అంటారా, సూపర్ సాంగ్ అంటారా? ఈ మాటలు బట్టి అర్థం కావట్లే హిందూ మతం మీద అతనికి ఎంత మాత్రం శ్రద్ధ ఉంది, హిందూ మతం మీద అతనికి ఎంత మాత్రం ఆలోచన ఉంది అనేది. అప్పటికి రాయిపించుకున్నాడు, ఎవడో దొరికాడు అక్కడ పోతా ఉండి, ఒరే త్వరగా 2 రాయిరా నేను అక్కడ చదవాలా, అది హిందూ ధర్మం నమ్మేటట్టు ఉండాలన్నాడు. ఏదో మాట్లాడేశాడు, మళ్ళీ దొరికిపోయాడు. ఇప్పుడు రోజా దొరికిపోలే కింద కొడితే పైకి వస్తుంది గ్రీన్ బటన్. యాడ్ నుంచి వచ్చింది. తాళపాక అన్నమయ్య గారు కూడా ఈర్ష్యపడతాడు రోజా తిరుగులు చూస్తే. అందుకే చెప్పాను 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు సంపాదించింది ఈరోజు. నిన్న కూడా ఎందుకంటే మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను తాగుతుంది, రోజు తాగుతుంది. నిన్న కూడా మొన్న గ్రంథాలను వెనకబెట్టుకొని తాగొచ్చిందన్న, అది నిందో ఏమో ఈసారి గ్రంథాలను తీసేసింది. నైట్ తాగడం మానేసింది, వెనక 4 చెట్లు పెట్టుకుంది. వృక్షో రక్షిత నేను టూరిజం మంత్రిని, క్రీడా శాఖ మంత్రే కదా ఆవిడ, 2 ఆవిడే. టూరిజంలో పచ్చని చెట్లు కూడా బాగా అవ్వచ్చు, తప్పు అంటారా? టూరిజం అంటే ఇప్పుడు హరిత హోటల్ పోయినా కూడా చెట్లు గిట్లు మంచిగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఆవిడ 4 చెట్లు వెనకేసుకొని ముందు కూర్చొని అప్పుడు మాట్లాడుతుంది, ఊదర మొహం ఒకటి వేసుకొని. డిమాండ్ ఏంటి ఫైనల్గా? వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇందులో ఏ అడ్డగాడిదలైతే అడ్డదిడ్డంగా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నారో వాళ్ళకి వెనక ముందు చూసుకోకుండా 100% వాళ్ళని శిక్షించాలా. వాళ్ళని రక్షించే ప్రయత్నం ఎవరూ చేయరు. పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ, తెలుగుదేశం కూడా పోటాపోటీగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పరుగులెడుతుంది. దీక్ష అనేది వాళ్ళు ఏముందలేండి, వెంకటేశ్వర స్వామి లడ్డూలోని కొవ్వు పదార్థం కలిపిన వాళ్ళు, ఆ కొవ్వు ఎక్కిన వాళ్ళు దీక్షలకి ఇంకో దానికి వాళ్ళు ఏం గౌరవించరు కదా. మనకు తెలిసిందే కదా. నీకు పెద్ద దాన్ని అంత ఇబ్బంది పెట్టేప్పుడు చిన్నదాన్ని అనరని ఏంది గ్యారంటీ? లక్ష్యపార్థం మనం ఏం చెప్పలే. ఆ మనిషి గోటం ఉన్నట్టుంటుంది, మన ఎద్దులు కట్టేసే గోటం ఉన్నట్టుంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గారి సతీమణి. ఆ హోదా ఉండదు, ఆ హోదా ఉండదు, ఆ స్థానం ఉండదు, ఒక తల్లి అనిపించుకోవాలని భావన ఉండదు, అమ్మ అనిపించుకునేంత ఆలోచన ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడితే అది మాట్లాడేసి, ఎవరిని పడితే వాళ్ళని నిలదీసేసి, ఈ మొసలి పలుకులు మాట్లాడుతూ ఏదో జగన్మోహన్ రెడ్డి చిల్లరికి అమ్ముడిపోయి, ఇంటి ఖర్చులు గడవక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లరికి అమ్ముడిపోయి చెప్పాను. అదే నేను విజయవాడలో ఒక యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పెట్టుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యూనివర్సిటీ అని పేరు పెడితే ఏం చేస్తుంది ఈవిడ? అంటే ఈవిడికి ఎవరి మీద ప్రేమ లేదు, ఈవిడకి పదవులు కావాలి, డబ్బులు కావాలి, ఆశావాది, అవకాశవాది. కాబట్టి ఆవిడ ఏమవుతుందని కాదు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడ హస్తం కూడా ఉంది. కానీ ఆవిడని ఎవరు దేకరు, ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది 100%.